మేడ్చల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ మలిపెద్ది సుధీర్ రెడ్డి గారి స్వగ్రామమైన ప్రతాపసింగారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాగోగులను ఎల్లవెల్లా పర్యవేక్షిస్తారు. విద్యార్థులకు కావలసిన సౌకర్యాలను కల్పిస్తూ ఉంటారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తాను చదువుకున్న పాఠశాలల్లో తన స్వంత ఖర్చులతో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిపించారు. ఇలాంటి అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు పలువురు వక్తలు కొనియాడారు. పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభా పాఠవాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సమావేశంలో కలెక్టర్ గౌతమ్ పోత్రు మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని చెప్పారు. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి, పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రాజ్ ఠాకూర్, శరత్ చంద్రారెడ్డి, మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ పోట్రు, పాఠశాల ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి, డిఈఓ విజయ్ కుమారి మరియు పలువురు రాజకీయ నేతలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని వార్షికోత్సవ వేడుకకు నిండుదనం తీసుకొచ్చారు. ఇది మా సొంత ఊరు. నేను చదువుకున్న బడి. ఈ బడిలో సర్కారు బడి అంటేనే పేద బడుగు వర్గాల వెనకబడ్డటువంటి చదువుతారు. దీన్ని పట్టించుకోవాలంటే కొంత శ్రద్ధ, పేద జనానికి మంచి చదువు ఇప్పించాలని, మంచి ఆటల పోటీలు చేయాలని, కళాకారులను తయారు చేయాలని ఆలోచన మేరకు అందులో ప్రధానంగా మా హెడ్ మాస్టర్ రవికుమార్ గారు, వారి బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడ చదువులో మంచి రిజల్ట్ తెస్తూ ఉన్నారు. సార్, మనం ఒకసారి యాన్యువల్ డే ఏర్పాటు చేసుకుందాం, బాగుంటుంది సార్ అంటే ఓకే. ఎంత ఖర్చు అవుతుందంటే సార్, ఖర్చుకి ఏం భయపడకూడదు, మీరు పని అయితే చేయరని చెప్పినాం. ఆ విధంగా ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాల ధీటుగా మనం చేయాలని దృక్పథంతో ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేసి, మురళీ గారిని విద్యా కమిషన్ చైర్మన్గా ఏర్పాటు చేసి, భవిష్యత్తులో ఈ బడులు ఏ విధంగా ఉండాలి, ఈ చదువు ఏ విధంగా ఉండాలి, ఈ చదువులో ఉండే పాఠ్యాంశాలు ఏ విధంగా ఉండాలి, భవిష్యత్ తరాలకు అక్కరొచ్చే విధంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసినారు. అందులో భాగంగా మనం ఈ యాన్యువల్ డే చేపించి భవిష్యత్తులో ప్రతి హై స్కూల్ కూడా ప్రభుత్వ పరంగానే ఒక 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు యాన్యువల్ డే ప్రోగ్రాం ఏర్పాటు చేసే విధంగా కమిషన్ దృష్టికి తీసుకురావాలని ఆలోచన మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. కానీ మనం పుట్టిన ఊరుకు రుణం కూడా తీర్చుకోవాలి. మనం ఎంత ఎదిగినా బడిని, హాస్పిటల్ను, గుడిని, ఈ మూడును కూడా మనం చేసినట్టయితే భగవంతుడు మనకు అన్ని విధాల ఆసరా అవుతాడు. అందువల్ల నా ఒక ప్రధాన ఉద్దేశం పేదవారిని పైకి తీసుకురావాలంటే
చదువులో ప్రాముఖ్యత ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళ శరీరం కూడా బాగుండాలంటే హాస్పిటల్ను మంచిగా ఏర్పాటు చేసి చదువుకు వైద్యానికి మనం ప్రాముఖ్యత ఇచ్చినట్టయితే బడుగు వర్గాలన్నీ కూడా పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చదువుకుంటే వారి కుల మత వర్గభేదం కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక మంచి ఆలోచనతో మా హెడ్ మాస్టర్ రవికుమార్ గారు వారి బృందం, టీచర్ల బృందం అంతా కూడా మరి ఏర్పాటు చేసినందుకు వారు చక్కగా మరి కళాకారులను తయారు చేసి వారి నైపుణ్యాన్ని కూడా తిలకించేదానికి అవకాశం కలిగజేసి మరి రాష్ట్ర మంత్రులు ఇద్దరు పెద్దలు, మా జిల్లా మంత్రి ఇన్ఛార్జి మంత్రులు శ్రీధర్ బాబు గారు, మరి పంచాయతీరాజ్ మినిస్టర్, ఇది పంచాయత్ జిల్లా పరిషత్ స్కూల్ కాబట్టి పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు, మాకు మా జిల్లా వాసి మాజీ మంత్రివారు ఈనాడు కౌన్సిల్ మరి విప్పు మహేందర్ రెడ్డి గారు, మరి ఇక్కడి నుంచి ఎలక్ట్ అయిన పార్లమెంటు సభ్యులు ఈటల రాజేంద్ర గారు, అసెంబ్లీకి ఎన్నికైనటువంటి మల్లారెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా డిఓ గారు, ఇతర పెద్దలంతా వస్తూ ఉన్నారు. మరి వారందరూ కూడా చూసి చక్కటి కార్యక్రమాన్ని మనం తిరిగించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక ప్రభుత్వ పాఠశాలలో యాన్యువల్ డే చేసే చాలా తక్కువ, మరి దీన్ని మొదటిసారిగా తీసుకున్నాం. భవిష్యత్తు ఇదే విధంగా చేసేదానికి ప్రయత్నం చేస్తామని, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని మన ఊరు మనబడి కానివ్వండి, ఈ విధంగా అనేక కార్యక్రమాల ద్వారా ముందుకు పోతూ ఉన్నారు. బడ్జెట్లో కూడా ఈ మధ్యన డబ్బులు కేటాయించినారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత చేసేయాలనే ప్రయత్నం ఉన్నది. అందులో కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి దాంట్లో కూడా మా హై స్కూల్ కూడా ఎన్నుకోబడ్డది. కాబట్టి భవిష్యత్తులో దీన్ని అవసరమైతే ఈనాడు ఈ మంత్రులకు చూపెట్టి దీన్ని ఒక జూనియర్ కళాశాలను చేయాలన్న ఆలోచన నాకు మొదటి నుంచి కూడా. మరి రంగారెడ్డి జిల్లాలో అందులో మేడ్చల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ కానీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదు. ఎంతోమంది మంత్రులు, ముఖ్యమంత్రులు పరిపాలించిన గతంలో చంద్రశేఖరరావు గారు ఒకసారి నారపల్లికి వచ్చినప్పుడు వారు కూడా అన్నారు, కానీ వారే చేయలేకపోయారు. నేను తీసుకపోతే ఎందుకు సుధీర్ రెడ్డి, మనం 25 కోట్లు అయితే నెలకింత అవుతుంది, ప్రైవేటు మస్తుకు వచ్చినాయి కదా అన్నారు. అంటే ఇక దాటవేసేది. ఆనాడు ఉన్నటువంటి కడియం శ్రీహరిగా నాదేం లేదన్నా, ముఖ్యమంత్రి గారి దగ్గర ఫైల్ పెండింగ్ ఉంది, మనం ఏం చేయలేము, అట్లనే దాటిపోయింది. కానీ ఇప్పటికైనా మనం కొంత శ్రద్ధ చేసి ఈ మధ్యనే కొన్ని స్కూళ్ళు ఇచ్చినారు, కాలేజీలు ఇచ్చినారు. తప్పకుండా జూనియర్ కాలేజ్ చేయాలనే ఆలోచన ఉంది. దాన్ని సాకారం చేసేదానికి జిల్లా మంత్రివర్యులను మన సభ్యు మరి అదేవిధంగా జిల్లా పంచాయతీరాజ్ మినిస్టర్ను తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి ఈ పోర్టుపోలియో ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రి గారిని తీసుకురావాలనుకున్నప్పటికీ ఒక చిన్న ప్రోగ్రాం బాగుంటుందో లేదో అని ఆలోచన చేసి వారిని చెప్పడం జరిగింది. చెప్తే మిగతా మంత్రులను తీసుకొని పోతే బాగుంటుందని చెప్పినారు. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి వచ్చినటువంటి ప్రజలు కానీ, అధికారులు కానీ, మా యొక్క టీచర్లు కానీ, ఇక్కడ గతంలో పనిచేసిన టీచర్లు కూడా వచ్చినారు. వాళ్ళంతా కూడా ఒక మోడల్గా తయారు చేయాలనే దృక్పథంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇక్కడ నిర్వాహకులు కానీ, ఇక్కడ మా ప్రజలు కానీ, మా పార్టీ క్యాడర్ కానీ అందరూ కూడా పనిచేస్తారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మన ఊరికి మంచి పేరు తీసుకొస్తామని, కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
పలుకుతుంది మా పాఠశాల. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజల ముద్దుబిడ్డ, ప్రజాసేవకు అంకితమైన సేవా తత్పరుడు, రాజనీతిపరుడు, రాజకీయ జీవితంలో సంతృప్తి పొందిన మహనీయుడు మన తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారికి ఉదయ ప్రజల చీకటి బతుకులు చిరుదీపమై ప్రగతిదారులు చూపిన మన ప్రియతమ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు శ్రీ ఈటెల రాజేందర్ గారికి మా భారత ముద్దుబిడ్డకు అత్యంత ఆనందంతో స్వాగతం పలుకుతున్నాము మా పాఠశాల తరఫున. సునిశ్చిత ఆశయం వారి సొంతం 66 కాదు. మల్లారెడ్డి గారికి ఆర్థిక నమస్కారాలతో స్వాగతం పలుకుతున్నాము. మేడ్చల్ మల్కాజ్గిరిలో పొడిచిన తొలిపొద్దు మనిషి గంభీరం, మనసు నవనీతం, పట్టు వదలని విక్రమార్కుడు, అభివృద్ధిని కాక్షించే అపర భగే మన పాఠశాల బంధువు, అభివృద్ధి ప్రజాత, గుండెలో సుస్థిర స్థానం వారిదే. వారే శ్రీ మలిపెద్ది సుధీర్ రెడ్డి గారు, ఎక్స్ ఎమ్మెల్యే మేడ్చల్ మల్కాజ్గిరికి. వారికి మా పాఠశాల తరఫున స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మా గవర్నమెంట్ పాఠశాల మీద ఉన్న అభిమానంతో మా పాఠశాలను మా కార్యరూపం చూపేవారు నిగర్వి మన మేడ్చల్ జిల్లా పరిపాలనాధికారి మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్రీ గౌతమ్ పొట్టు గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతుంది మా జడ్పీఎస్ఎస్ ఉన్నత పాఠశాల. బాధ పెట్టకుండా భయపెట్టి పనులను చక్కదిద్దే కార్యశీలి, మంచితనంతో మనుషులు. మా పాఠశాల ప్రత్యేకతలు గత సంవత్సరము 10వ తరగతిలో 80% ఉత్తీర్ణతతో మంచి ఫలితాలు సాధించడం జరిగింది. ఉత్తీర్ణులో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు కార్పొరేట్ కాలేజీలో సీట్లు పొందడం మాకు గర్వకారణం. 10వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం అదనంగా 1 గంట కేటాయించి ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది. అంతేగాక సాయంత్రం పూట పెద్దలు శ్రీ మలిపెద్ది సుధీర్ రెడ్డి గారు మరియు మా ఉపాధ్యాయుల సహకారంతో అల్పాహారం అందించడం జరుగుతుంది. నేషనల్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ 8వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సుమారుగా 50 మందికి పైగా ప్రతి సంవత్సరము 1200 చొప్పున 4 సంవత్సరాలు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పొందే అవకాశాన్ని మేము కల్పించడం జరుగుతూ ఉంది. విద్యార్థులను రాష్ట్రపతి నిలయానికి తీసుకువెళ్ళి అక్కడి అందచందాలను, ప్రకృతి రమణీయతను విద్యార్థులు తనంత తాను తెలుసుకునేలా సహకరించాము. విజ్ఞాన విహారయాత్రలో భాగంగా విద్యార్థులను రామప్ప దేవాలయము, మేడారము, వరంగల్ దేవాలయము, వర్గల్ సరస్వతి దేవాలయము, కొమరవెల్లి మల్లన్న దేవాలయాలకు తీసుకువెళ్ళి చారిత్రాత్మక విషయాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. సోయం అకాడమీ వారి సహకారంతో రోబోటిక్ ఎడ్యుకేషన్లో ఆసక్తిగా పాల్గొన్న మా విద్యార్థుల నైపుణ్యాలను ఆకలింపు చేసుకున్నారు. విషయాల పరంగా జరిగిన గణితము, జీవశాస్త్రము మరియు సాంఘిక శాస్త్రాలలో నిర్వహించిన టాలెంట్ పోటీలలో మండల స్థాయిలో ప్రథమ మరియు ద్వితీయ స్థానాల్లో బహుమతులు సాధించిన జిల్లా స్థాయికి ఎన్నిక కావడము జరిగింది. వ్యక్తిత్వ వికాస నిపుణులతో నిర్వహించి పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నాము. క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు మండల, జిల్లా స్థాయి పథకాలను సాధించడం జరుగుతుంది. పాఠశాలలో మొక్కలు నాటించి పిల్లలను భాగస్వాములు చేసి పర్యావరణాన్ని పరిరక్షించట్టు కలిగేటట్టు ఇస్తున్నాము. ఈ విద్యా సంవత్సరము ఆహారోత్సవాలు నిర్వహించి మంచి ఆహారము, మంచి ఆరోగ్యము పట్ల అర్థవంతమైన అవగాహన కల్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమంలో భాగంగా విద్యార్థులకు ప్రతి సంవత్సరం 2 జతల దుస్తులు, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, మధ్యాహ్న భోజనంలో వారానికి 3 సార్లు గుడ్డు, 3 సార్లు రాగి జావ తప్పి శనివారం వెజిటేబుల్ బిర్యానీతో సంతృప్తికరమైన భోజనం పెడుతూ విద్యార్థుల సత్వముకి తోడ్పడడం జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య ఆరోగ్య శాఖ వారు మరియు స్వచ్ఛంద సంస్థ క్యాంపు నిర్వహించి లోపాలను గుర్తించి మందులు, సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రతి 3వ శనివారం ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి సుహృద వాతావరణం ఏర్పరిచి విద్యా ప్రగతికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన మన పెద్దలు, గౌరవనీయులు శ్రీ మలిపెద్ది సుధీర్ రెడ్డి గారి విజయం మాది కాదు, ఇది మీదిగా భావించి నాకు అనుకుంటాను సార్, మరి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఇంత ఘనంగా ఈ పండుగను నిర్వహిస్తారని మనం కళలో కూడా అనుకోలేము. మరి ఆ కళను నిర్వహించినందుకు మా పాఠశాల తరఫున మీకు ధన్యవాదాలు సార్. మరి ఇప్పుడు సన్మాన మరొకసారి ఆహ్వానాన్ని పలుకుతూ విద్యుల శ్రీధరబాబు గారు సాంకేతిక ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మరియు శాసనసభ ఐటీ వ్యవహార శాఖ మంత్రులు, అదేవిధంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు మల్లారెడ్డి గారు, అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ మరి అదేవిధంగా వెంకటేష్ యాదవ్ గారికి,
హరివర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా విజయ్ కుమార్ గారికి, అన్నిటికంటే జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ మరి గౌతమ్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మరి కొండలరెడ్డి గారికి, వెంకటరామరెడ్డి గారికి, శివశంకర్ గారికి, ఆవిదా బేగం గారికి, మరి మాజీ వార్డు సభ్యులకు, మరి అదేవిధంగా ఎంపీపీకి, ఎక్స్ ఎంపీపీకి ఇద్దరు ఉన్నారు, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా పీజీఆర్ అమర్ సింగ్ గారికి, వేదిక పైన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి సోదరులందరికీ, అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు ఈనాడు ఎంతో కళా పోషణతో ఏర్పాటు చేసినటువంటి హెచ్ఎం గారికి, వారి బృందానికి అందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పుడు మొట్టమొదటిగా మరి కాలాతీతం అవుతుంది కాబట్టి మల్లారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్ద ఎత్తున ప్రతాపసింగారంలో ఒక గవర్నమెంట్ స్కూల్, జిల్లా పరిషత్ స్కూల్, ఇంత పెద్ద ఎత్తున ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఈరోజు మన హెడ్ మాస్టర్ కానీ, టీచర్స్ కానీ, పిల్లలు కానీ అంతా కూడా పెద్ద ఎత్తున చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. దీనికి పెద్దలు మన సభాధ్యక్షులు మా పెద్దన్న సుధిరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు ఐటీ అండ్ టెక్నాలజీ, నాకు మంచి మిత్రుడు, అసలు 11 మంది మంత్రుల బంగారం నెంబర్ 1 ఉంటాయి. పెద్దలు గౌరవనీయులు మా ఎంపీ గారు, మా అన్న ఈటెల రాజేంద్ర, అదే మాదిరిగా మా రాజ్ ఠాకూర్ టైగర్, అదే మాదిరిగా మా కలెక్టర్ గారు, మన మాజీ చైర్మన్ గారు, మాజీ మేయర్ గారు, మా హరివర్ధన్, మా పెద్దన్న, మా వజ్రేశ్వర, నాకు 4 అన్నలు, నాకు నియోజకవర్గం నాకు అందరికి ఒక్కొక్కరు ఉంటే నాకు 4 ఉన్నారండి. ఆ 4 అదృష్టం ఉన్నా. అదే మాదిరిగా డిఓ గారు, మాజీ ఎంపీ గారు, మిగతా వైస్ చైర్మన్లు, మాజీ సర్పంచ్ గారు, మిగతా కార్పొరేటర్లు, మాజీ స్థానిక నాయకులు, ముంగడ కూర్చున్న పెద్దలు, మా అక్కలు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, అన్నలకు, టీచర్లకు, స్టూడెంట్స్ కు, మా పత్రికా మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారం. నేను కూడా జిల్లా పరిషత్ స్కూల్లోనే చదివినా. ఈరోజు మీ ఎమ్మెల్యే దేశంలోనే, భారతదేశంలోనే 3 యూనివర్సిటీలు పెట్టి పెద్ద ఎత్తున ఇంజనీర్లను, డాక్టర్లను, మేనేజ్మెంట్ స్టూడెంట్లను మొత్తం ఒకటే చెప్తున్నా, రాజకీయం ఇలా గెలుస్తాము, రేపు ఓడిపోతాము, రేపు ఇయ్యాలో పాటు వస్తుంది, రేపో పాటు వస్తుంది. కానీ మన పిల్లలు, మన తెలంగాణ, మన పిల్లలను తయారు చేసుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది కదా. కాబట్టి మన పిల్లలకు కలెక్టర్ గారికి ఒక రిక్వెస్ట్, మన జిల్లాలో 500 బ్యాంకులు ఉన్నాయి, నేషనలైజ్ బ్యాంక్, 500 గవర్నమెంట్ హై స్కూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క బ్యాంకు, ఒక్కొక్క స్కూల్ అక్కడ దత్తత తీసుకోమని సార్. బ్యాంకులలో మస్తు పైసలు లేదు, పబ్లిక్ ద్వారా లేవు కానీ బ్యాంకులలో మస్తు పైసలు. ఒకసారి బ్యాంకులో మీటింగ్ పెట్టారు, అలా జరుగుతుంది, ఒకసారి చెప్పండి. దానితో ప్రపంచంలో 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతాను, ఏమనుకోకు. పిల్లల కోసం మాట్లాడతాను, పిల్లల కోసమే నేను వచ్చింది, పిల్లల కోసం. నాకు రాజకీయం అయిపోయింది, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఎంపీ అయినా, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయినా, నాకు రాజకీయం మీద ఇంట్రెస్ట్ లేదు. ప్రపంచం తగ్గట్టు ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేయాలి, ప్రజలకు సేవ చేస్తాను. మస్తు మంది ఉన్నారు. నేను ప్రపంచం అంతా తిరిగిన 3 షార్టేజ్ ప్రపంచంలో, ఒకటి యువ ఇంజనీర్లు, ఒకటి స్కిల్, ఒకటి టెక్నాలజీ. ఈ 3 మనం తయారు చేసుకుంటే, నేను చైనా పోయినా, జపాన్ పోయినా, కొరియా పోయినా, తైవాన్ పోయినా, అంతటా కూడా సీనియర్ సిటిజన్స్, ఓల్డ్ మ్యాన్స్ నా లెక్క 72, 75, 65 ఎవరు యువ ఇంజనీర్ లేరు. యువకులు అంటే మన ఇండియాలో ఉన్నారు, మన తెలంగాణలో ఉన్నారు. యువ ఇంజనీర్లను తయారు చేసుకునే అవకాశం మనకు వచ్చింది ఇప్పుడు. దానికి తోడు వాళ్ళకు 2 నేర్పియాలి, స్కిల్, టెక్నాలజీ.
ఆ రెండు నేర్పిస్తే ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మన తెలంగాణకు ఉన్నది. కాబట్టి మంచిగా పనిచేస్తాడు మా ఐటీ టెక్నాలజీ మినిస్టర్. స్కిల్ యూనివర్సిటీ పెట్టారు, మళ్ళీ యంగ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టారు. దాంట్లో ఇంకా తొందర పెట్టాలన్నా ఛాలెంజ్ చేద్దాం ప్లీజ్. తొందర పెట్టి మన పిల్లలకు స్కిల్ టెక్నాలజీ నేర్పిస్తే మన పిల్లలకు తెలివితేటలు ప్రపంచంలో నేను 50 ఏళ్ళ సంది చూస్తున్నా. టాప్ డాక్టర్లు, టాప్ ఇంజనీర్లు, టాప్ సైంటిస్టులు, టాప్ డాక్టర్లు అంతా కూడా మన తెలుగు ప్రపంచంలో ఎవ్వరు లేరు. మనం తెలుగుకి పెద్ద తెలుగు లేదు, మన తెలుగు వాళ్ళకే ఎక్కువ తెలుగు. మనం చాలా కష్టంగా పనిచేస్తాం. కాబట్టి ఇప్పుడు నేను డాన్స్ చూస్తే అద్భుతం. 6 ముత్యాలు మన పిల్లలు బ్రహ్మాండంగా డాన్స్ చేసే వాళ్ళని కరెక్ట్ గా తయారు చేస్తే ప్రపంచంలోనే వాళ్ళు గరీబ్ పిల్లలు జిల్లా పరిషత్ చదువుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు గరీబులు, కానీ వాళ్ళు గరీబులు కాదు. రేపు వాళ్ళు చాలా పెద్దలు అవుతారు, చాలా గొప్పలు అవుతారు, ప్రపంచాన్ని లీడ్ చేస్తారు మన తెలంగాణ పిల్లలు, మన స్టూడెంట్స్. కాబట్టి తక్కువ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు 10 ఏళ్ళ నుండి ఆయన స్కిల్ డెవలప్మెంట్ చేయలేదు, 10 ఏళ్ళ నుండి స్పోర్ట్ డెవలప్మెంట్ చేయలేదు. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబుతో సహా మరి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడుతున్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెడుతున్నారు. ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రికి, రాష్ట్ర క్యాబినెట్కు, శ్రీధరబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మన జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్, యువ నాయకులు మరి గౌతమ్ గారి కృతజ్ఞతగా వస్తున్నారు. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ ప్రతాప్ సింగ్ గారికి స్కూల్ డేకి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ మంత్రివర్యులకి మరియు స్థానిక ఎంపీ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, రామగుండం ఎమ్మెల్యే గారికి మరియు ఇక్కడికి చేసిన నాయకులకి, అధికారులకి, మీడియా మిత్రులకి, ప్రత్యేకించి ఈ ప్రోగ్రామ్ ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేయడానికి స్కూల్ టీచర్స్కి, స్టూడెంట్స్కి హెల్ప్ చేసిన మాజీ ఎమ్మెల్యే మలిపల్లి సుధీర్ రెడ్డి గారికి, టీచర్స్కు, స్టూడెంట్స్కి అందరికి కూడా నమస్కారం. నేను కూడా ఇలాంటి ఖమ్మం జిల్లాలో కల్లూరు మండలంలో జెడ్పీహెచ్ఎస్ వెన్నెలలోనే ఇలాంటి స్కూల్లోనే చదివాను. సో ఆ స్కూల్లో మేము చదివినప్పుడు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవైలబుల్ లేదు. ఒక జెడ్పీహెచ్ఎస్కి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ చేయడానికి ఇక్కడ హెల్ప్ చేసిన గత ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రత్యేకించి టీచర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. నా ఓన్లీ రిక్వెస్ట్ స్టూడెంట్స్కి, చాలా బయట చాలా మాట్లాడుతుంటారు, అంటే ప్రైవేట్ స్కూల్స్ బాగున్నాయని. దానికి అసలు ఏం వాల్యూ లేదు. మన దగ్గర హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. మనం ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటున్నాము. గవర్నమెంట్ కూడా పిల్లల ఎడ్యుకేషన్కి అన్ని విధాలా సహకరిస్తుంది. సో నా ఓన్లీ రిక్వెస్ట్ పిల్లలకి, రేపటి నుంచి టేక్ ఎక్స్ట్రా కేర్. మీరు ఎంత దూరమైనా ఆలోచించవచ్చు. స్కై ఈజ్ ద లిమిట్. మీరు ఎంత దూరానికైనా వెళ్ళొచ్చు అనడానికి మన గవర్నమెంట్లోనే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో దాన్ని మీరు ఎగ్జాంపుల్గా తీసుకొని ఇంత కష్టపడి మీకు ఇంత వినోదాన్ని అందించడానికి ఇంత ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మీ టీచర్స్ హెల్ప్ తీసుకొని మీరు కూడా ఫ్యూచర్లో బాగా సక్సెస్ అవుతారని, మీరు ఏది అనుకుంటే అది అంత దూరం, అంత పైకి వెళ్ళొచ్చని మీరు రేపటి నుంచి నమ్ముతారని ఆశిస్తూ థ్యాంక్ యూ. పిల్లలకు ప్రత్యేక క్లాసులు మార్నింగ్, ఈవినింగ్ పెడతా ఉన్నాం. దానికి టీచర్లు, నేను సహాయపడుతూ వాళ్ళకు కొంత టిఫిన్ గది ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటున్నాం. ఇప్పటికి 80% రిజల్ట్ వచ్చింది. రాబోయే కాలంలో 100% రిజల్ట్ వచ్చేదానికి మా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారికి సందర్భంగా అభినందిస్తూ ఇప్పుడు మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈటల రాజేంద్ర పెద్దలు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. గవర్నమెంట్ స్కూల్లో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన మా సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇక్కడ మా టీచర్లు సొంతంగా ఇంత కార్యక్రమం చేయలేదు. మళ్ళీ ఈ కార్యక్రమానికి మంత్రి గారు శ్రీధరబాబు గారు రప్పించింది. ఇక మా అన్నగారు మల్లారెడ్డి గారు వచ్చింది, మా మరో శాసనసభ్యులు రాజశాస్త్రి గారు వచ్చి, మా మిత్రులు కలెక్టర్ గారు వచ్చింది.
మా హరిభద్ర లక్ష్యులు వెంకటేశ్వర గారు, అందరికీ మాజీ ఎంపీలకు, మాజీ జడ్పీలకు అందరికీ పేరు నమస్కారం. నేను వచ్చేటప్పటికీ ఒక నాటకం నడుస్తాను. ఆ నాటకం ఏంటంటే, ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి మొదలుపెట్టి మరణించేంత వరకు కళ్ళల్లో కన్నీళ్ళు తప్ప మాకు శాపమైంది అని చెప్పే నాటకం చూసిన. కానీ నాకు తెలిసిన ఉండొచ్చు, కానీ ఇవాళ ఈ దేశంలో అన్ని రంగాల్లో గొప్పగా రాణిస్తున్న వాళ్ళు మహిళలు మాత్రమే విషయం మనం మర్చిపోవచ్చు. ఏ కాలేజీకి పోయినప్పటికి కూడా, ఏ స్కూల్కి పోయినప్పటికి కూడా ఒక 20 మందికి అవార్డ్స్ ఇస్తే ఆ 20 మందిలో 15 మందికి పైన ఆడపిల్లలు మాత్రమే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం సరే, అనేక దేశాల్లో, మన దేశంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు బాధిస్తుంది. కానీ స్త్రీని పూజించే దేశం ప్రపంచంలో భారతదేశం మాత్రమే. స్త్రీలను గౌరవించే దేశం కూడా భారతదేశం మాత్రమే. అందుకనే తొక్కుడు బండకున్నంత ఓపిక అంటే తల్లి, తొక్కుడు బండకున్నంత ఓపిక తల్లి. నాకు తెలిసే వల్ల అన్ని కుటుంబాలలో ఈ కుటుంబం ఆ కుటుంబం తెలియకుండా ఇవాళ కుటుంబాన్ని చూసుకునే వాళ్ళు, కుటుంబంలో కష్టాలు వస్తే ఆదుకునే వాళ్ళు, కష్టాలు దిగమించుకొని కుటుంబాన్ని నడిపేవాళ్ళు కూడా మహిళలైన విషయం నేను 20 ఏళ్ళుగా చూస్తా ఉన్నా. ఇవాళ ఏ గ్రామానికి పోయినా కూడా, ఏ గ్రామానికైనా ఇవాళ అంగన్వాడీ టీచర్లు కావచ్చు, నా ఆయాలు కావచ్చు, ఇవాళ అనేక రకాల, చివరికి మార్కెట్లలో కొనే ధాన్యం కూడా మా ఆడపిల్లలు కొనే విషయం మనం మర్చిపోదు. ఎందుకంటే మన దేశంలో స్త్రీలు అన్ప్రొడక్టివిటీ దాన్ని లేరు. ఇవాళ ఈ దేశ పురోగమనంలో, ఈ సమాజ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర మాటల్లో చెప్పరాంది. రాబోయే కాలంలో మరింత గొప్పగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. కాకపోతే ఈ జరిగే సంఘటనలు ఏవైతున్నాయో అందరినీ బాధిస్తున్నాయి. దాన్ని దూరం చేయగలిగేటువంటి శక్తి, సత్తా ప్రభుత్వానికి ఎంత ఉంటుందో ప్రజలకు కూడా ఉంటుందనే విషయాన్ని మర్చిపోతుంది. దానికి మన టీచర్లు పోటీ పడుతూ ఉంటారు. మన టీచర్లు జ్ఞానాన్ని మాత్రమే కాకుండా ఎథిక్స్ని, వాల్యూస్ని వాళ్ళ మెదళ్ళల్లో నింపే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, టీవీలు వచ్చిన తర్వాత, ఈ వెస్టర్న్ కల్చర్ మోదులో పడి అనేక రకాల మనం వినకూడని సంఘటనలు, మనం చూడకూడదు అనేక సంఘటనలు చూస్తూ ఉన్నాం. కష్ట చెందుతున్నమాట వాస్తవమే. కానీ వాటిని ఆపగలిగేటువంటి శక్తి ఇవాళ విద్యకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా ఉండేటువంటి, ఇంతకుముందు మా కలెక్టర్ గారు చెప్పేది, నేను జిల్లా పరిషత్ స్కూల్లో చదివాను. నేను కూడా 8th క్లాస్ మా శ్రీబాబు చదివలేదని నేను కూడా జిల్లా పరిషత్ స్కూల్ చదువుకుంటాను. ఎందుకంటే వారు కాన్వెంట్ స్కూల్ చదవచ్చు. పేదవాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు వాళ్ళని జ్ఞానం ఉంటుంది. కానీ చదువు రావడానికి, ఎదగడానికి పేదరికం శాపం కాదనే విషయాన్ని మర్చిపోవద్దు. శాపం కాదు. నేను కూడా గవర్నమెంట్ హాస్టల్ చదువుకున్నాను. 2 పూటల పులిసిపెట్టి తినే అన్నంతో చదువుకున్నా. కానీ నేను ఎన్నడూ పొంగిపోలేదు, నేను ఎన్నడూ తప్పభావంతో లేను. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్ అని చెప్పి మేము ఆ విధంగా చదువుకున్నాం. కాబట్టి మీ పిల్లలు, ఇక్కడ చదువుకునే పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ చదువుకునే పిల్లలు, మా టీచర్లకి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇతను మా చెప్పినట్టుగా మన దగ్గర ఉన్న క్వాలిఫైడ్ టీచర్స్ ఎక్కడ ఉండే ఆస్కారం లేదు. మీరు నిజమైన పిల్లలకి చదువు నేర్పుతా ఉన్నారు. కాబట్టి కేవలం కార్పొరేట్ స్కూల్ లాగా మా స్కూల్ కూడా 100% రిజల్ట్ అనే పద్ధతి కాకుండా 80%, 90% మార్కుల పద్ధతి కాకుండా ఎథిక్స్ అండ్ వాల్యూస్ తో ఉన్నటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని వాళ్ళ కాలం నిలబడి భక్తుడి వాటి కూడా అందించడంలో మీరు ముందు భాగంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇవాళ గురువులకి జీవితంలో మీకు దక్కే గొప్ప గౌరవం, వాళ్ళు పెద్దవాళ్ళు అయితే, వాళ్ళు ఉన్నత స్థానంలో ఉంటే మా గురువుని చెప్పి గుర్తుపెట్టే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి శిష్యులని గొప్ప కార్యక్రమంలో మీరు చేస్తున్న కృషికి అభినందన తెలియజేస్తూ ప్రదర్శిస్తున్న నమస్కారం. జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్, ఇండస్ట్రీస్ అఫేర్స్ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు గారిని అమూల్య సందేశం ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను. వారు మా జిల్లా మంత్రిగా ఈ ప్రాంతానికి వచ్చినందుకు మా
రోడ్డు ఒకటి ఇబ్బంది ఉంది, దాన్ని అభివృద్ధించుకోవాల్సిందిగా కూడా కోరుతాను. 1 కోటి రూపాయలు. ఈరోజు ప్రతాప సింగారం ఈ చరిత్ర గల ఈ గ్రామానికి సంబంధించి జిల్లా పరిషత్ హై స్కూల్ 70 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో మరి ఈ పాఠశాల చదువులు అందించిన అనేక మంది ఉపాధ్యాయులకు మనమందరం కూడా వందనాలు తెలియజేస్తూ ఈరోజు ప్రధాన ఉపాధ్యాయులు రవికుమార్ గారితో పాటు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాలని తలంచి తనదైన శైలిలో మా మాజీ ఎమ్మెల్యే గారు పెద్దలు సుధీర్ రెడ్డి గారు వారి చొరవతో చేపడతా ఉన్న ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు మల్లారెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు ఈటల రాజేందర్ గారికి, అదేవిధంగా సోదరులు శరత్ చంద్రారెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, మా సోదరులు హరివర్ధన్ రెడ్డి గారు, మా మిత్రులు వజ్రేష్ యాదవ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మరి జిల్లా విద్యాధికారి విజయ్ కుమారి గారికి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సోదరిమణి సుజాత గారికి, కొండల రెడ్డి గారికి, అదేవిధంగా వెంకటరెడ్డి గారికి, వెంకటరామరెడ్డి గారికి, శివశంకర్ గారికి, అవేద బేగం గారికి, వేదికపై ఆసీనులైన వివిధ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులకి, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న ఈ పాఠశాలలో చదువుతూ ఉన్న ఉపాధ్యాయ సోదరులకు, సోదరిమణులకు, అటువైపున్న పూర్వ విద్యార్థులకు, ఈనాడు చదువుతా ఉన్న విద్యార్థులకి హృదయపూర్వకంగా వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. జిల్లా పరిషత్ సంబంధించిన ఈ హై స్కూల్లో జరుగుతా ఉన్న ఈ కార్యక్రమం భాగంలో మరి అనేక మంది ఇప్పటి వరకు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు, మరి నాటకాలు ప్రదర్శించి మేము ఈరోజు చదువుతో పాటు కళలలో కూడా ప్రావీణ్యతను ఉన్న విద్యార్థులు ఉన్నామని మన రంగారెడ్డి జిల్లా మెడికల్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ప్రతాప సింగారం గ్రామానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన విద్యార్థులు చూపెట్టిన వారి ప్రావీణ్యతను తప్పకుండా మేము అభినందిస్తూ, ఇంతకుముందే పెద్దలందరూ చెప్పారు, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ముందుకు నడవాలని ఏ ప్రభుత్వం ఉన్నా కలుస్తుంది. కానీ ఒక కృత నిశ్చయంతో, చిత్తశుద్ధితో రాబోయే కాలంలో మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతా చెప్తా ఉన్న ఉపాధ్యాయులు ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇదే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఈరోజు ఉద్యోగం సాధించాలంటే ఎంఏలో, బిఏడో, ఎంఏడో డిగ్రీలు చదువుకొని ఉత్తీర్ణత చెంది మరి రాష్ట్ర స్థాయిలో మరి డిఎస్సిలో ప్రవేశం పొంది పెద్ద ఎత్తున చదువుకున్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఏ కోణాల పోయినా, మా మారుమూల మా ప్రాంతానికి పోయినా అక్కడ చదువు చెప్తా ఉన్న ఉపాధ్యాయులు ఎవరంటే, ఈరోజు మంచిగా చదువుకొని ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ పాఠశాలలో చెప్తా ఉన్న ఉపాధ్యాయులు. మరి ఇంకో ప్రకారం చూస్తే ప్రైవేట్ పాఠశాలలో చాలా వరకు కూడా చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, అక్కడ ఏ విధమైన స్టాండర్డ్స్ మనము ముందుకు తీసుకోలేకపోతా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఇంటర్మీడియట్ చదువుకున్న ఉపాధ్యాయులే అక్కడ ఉన్న చిన్న పాఠశాలలో చదువు చెప్తా ఉంటారు. ఆ పాఠశాలలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉంటారు. కానీ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి డిగ్రీలు, పీజీలు చదివి ఉత్తీర్ణులు చెంది ఈరోజు ఉపాధ్యాయులు ఉంటే అక్కడ తక్కువ ఉంటారు. ఎక్కడో మనకు సంబంధించి మన వ్యవస్థలో లోపం ఉంది. ఆ వ్యవస్థ లోపాలను గుర్తించే బాధ్యత ఈరోజు మా పైన ఉన్నదని గుర్తించే
ఈరోజు వ్యవస్థను సవరించే బాధ్యతలో మరి ప్రభుత్వానికి సంబంధించి ఎంతో మరి గొప్ప నమ్మకంతో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లలు బాగా చదువుకుంటారని ప్రవేశం పొందిన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం ఆసరగా అండగా నిలబడాలనే యోచనతో మేము మా ప్రభుత్వ లక్ష్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వయాన వారు విద్యాశాఖ మంత్రి వర్యులు వారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలు ఇంకా మెరుగుపరిచే కార్యాచరణలో ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే కాలంలో విద్య పరంగా రేపు ఈ పోటీ ప్రపంచంలో మన చిన్నారులందరూ కూడా ప్రపంచ స్థాయిలో నైపుణ్యాలను పెంచాలనే యోచనతో ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఇంతకుముందు మల్లారెడ్డి గారు చెప్పారు, మల్లారెడ్డి గారి కాలేజీలో ఏ విధమైన నైపుణ్యం పొందుతారో, ప్రైవేట్ పాఠశాల అయినా ఏ విధమైన నైపుణ్యం పొందుతారో దాని ధీటుగా ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలో ఆ విధమైన నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమం చేయబోతుంది. ఇది మా ఆలోచన, మా లక్ష్యం అని మా ముందుకు చెప్తా ఉన్నాం. ఇది మా బాధ్యత కూడా, దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, కలెక్టర్ గారు మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకొని ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఈరోజు జిల్లాకు ఒక స్థాయి మొదటి అధికారిగా నిలబడి ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పథకంలో ఈరోజు వారు ముందుకు నడుస్తూ ఉన్నారంటే మీరందరూ కూడా వేదికపై ఉన్న కలెక్టర్తో పాటు చదువు చెప్తా ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులుగా ఎదగాలి, ఈ సమాజంలో ఒక మెరుగైన పాత్రను వహించాలి, ఇంకా బాగా చదువుకొని వేదికపై ఉన్న మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా చదువుకున్నారు. మంచి ఆలోచన చేసి ఎక్కడ ఎవరు ఏమి చేయాలన్నా చదువు ముఖ్యం కనుక చదువుకొని ముందుకు నడవాలి. చదువును గుర్తించి ఈరోజు మల్లారెడ్డి గారు కూడా తాను చదువుకోలేకపోయినా కానీ వేల మంది కాదు, ఉదాహరణ డిగ్రీ వారు చెప్పిందే చెప్తా ఉన్నా, నేను చదువుకోలేకపోయినా ఒక మాట స్పీచ్ ఉన్నదే, చదువుకోలేకపోయినా డిగ్రీ చదువుకున్నా ఇంకా పై చదువుకోలేకపోయినా నేను వేల మంది విద్యార్థులకి మరి విద్యను అందిస్తా ఉన్నానంటే ఆయనకున్న సంకల్పం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు ఈటెల రాజేంద్ర గారు ఉన్నారు ఇక్కడ, చదువుకొని ఒక వాణిజ్యం వ్యాపారం చేసి రాజకీయంగా వచ్చి ఏదో మెరుగుపరచాలని ఒక తపన కృష్ణతో ముందుకు వచ్చినవారు. ఈరోజు అక్కడ ఉన్న మా ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారే కానీ, ఈ రోజు ఉన్న మా సుధీర్ రెడ్డి గారు కానీ, మా హరివర్ధన్ రెడ్డి గారు కానీ, ఈ రోజు ఉన్న మా సోదరుడు మరి వజ్రేష్ యాదవ్ గారితో పాటు వేదికపై ఉన్న మా శరత్ చంద్రారెడ్డి గారు, ఇతరులు అందరం కూడా మేమందరం కూడా చదువుకొని సమాజానికి మేలు చేయాలనే ఒక తపన కృష్ణతో ముందుకు వచ్చినాం. మాదైన శైలిలో మాదైన పాత్రను వహించాలనే ఆలోచన దృక్పథంతో ముందుకు పోతా ఉన్నాం. పిల్లలను కూడా మంచిగా చదివించి నేను ఉపాధ్యాయులను కోరేది ఒకటే, మీరు కష్టపడి చదివిస్తా ఉన్నారు, మీరు కష్టంతో కూడుకొని మీరు కష్టించి చదివిస్తా ఉన్న విద్యార్థులు చాలా మంది కూడా ఎదిగి మంచి ఉద్యోగాలు సాధించి ముందుకు నడుస్తూ ఉన్నారు. మీ పూర్వ విద్యార్థులు కూడా అనేక మంది ఈ పాఠశాలకు సంబంధించిన వారు మరి జీవితంలో పెద్ద ఎత్తున స్థిరపడి ముందుకు నడిచిన వారు చాలా మంది ఉన్నారు. దాంతోపాటు ఈరోజు నేను ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి ఒక సూచన చేస్తా ఉన్నాం. ఆ విధమైన ఒక 30 సంవత్సరాల క్రితమో ఒక 40 సంవత్సరాల క్రితమో నేను ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నప్పటికీ మా రాజేందర్ గారు చెప్పినట్టు నేను మా ఊరికి పోయిన తర్వాత మా నాన్నగారు ప్రభుత్వానికి పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులతో మళ్ళొక్కసారి వారితో చదువు చెప్పించేవారు, ఒకటిగా ఉండొద్దని, 1 గంటనో 2 గంటలు. సో ఆ విధమైన విలువలతో కూడుతూ ఉన్న విద్యను ఆ రోజు అందించే ప్రయత్న భాగంలోనే ఆ రోజు ఉన్న ఉపాధ్యాయులు ముందుకు నడుస్తూ ఉన్నాం. రాను ఎందుకో మరి మన స్టాండర్డ్స్ తక్కువ అయ్యే ప్రమాదంలో పడ్డది. దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా పైన ఉంది, మీ పైన ఉంది. మనం అందరం కలుసుకొని ఈరోజు ప్రభుత్వ పాఠశాల చదువుతా ఉన్న
ఈ చిన్నారులకు బంగారు భవిష్యత్తు కల్పించే బాధ్యతలు మనం ముందుకు నడుద్దాం. మీకు కావాల్సిన సహకారం, మీకు కావాల్సిన మరి కోఆర్డినేషన్, మీకు కావాల్సిన సమన్వయం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి విద్యాశాఖకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మేము అందించడానికి వెనకాడపోకుండా ముందుకు నడుస్తాం. ఒక గొప్ప ప్రయత్నం చేసిండు సుధీర్ రెడ్డి గారు. మరి అదేవిధంగా శాసనసభ్యులు మల్లారెడ్డి గారు కానీ, మరి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న ఈటల రాజేందర్ గారు కానీ మంచి పాఠశాల నిర్మాణం కార్యక్రమాన్ని తీసుకున్నారు సుధీర్ రెడ్డి గారు. మరి ఆ సంకల్పం ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన అంశంలో మీరు రావాలంటే ఏదో రోడ్ ప్రోగ్రామో లేకుంటే ఇంకేదో ప్రోగ్రామ్ అంటే పెద్ద ఎత్తున మమ్మల్ని పెంచి వచ్చేది. కానీ విద్యార్థులకు సంబంధించి ఒక సందేశం ఇవ్వాలి. వేదికపై ఉన్న మా పెద్దలందరితో పాటు ఒక 2 మాటలు చిన్నారులకు చెప్పాలి, తల్లిదండ్రులకు చెప్పాలి, ఉపాధ్యాయులకు చెప్పాలి అనే ఆలోచన చేసిన సుధీర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్ అంతా చదువుకున్న యువకులు, ఆ భవిష్యత్తుకు సంబంధించి మనం మంచి దారిలో పోవాలా, చెడు దారిలో పోవాలా. మరి చెడుదారి మనం ఎంచుకుంటే సరిచేసేది పాఠశాలలో చదువుతా ఉన్న ఉపాధ్యాయులు. తల్లిదండ్రుల కంటే స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు ఉపాధ్యాయులే పెద్దగా వారికి అండగా నిలబడి దిక్సూచిగా ఉంటారు. విద్యార్థులు మరి ఉత్తీర్ణులై మంచి ప్రావీణ్యులై స్థిరపడితే మొదటగా సంతోషపడేవారు తల్లిదండ్రుల కంటే ముందు ఉపాధ్యాయులు. మరి ఈ విధమైన కార్యక్రమంలో ఉపాధ్యాయులు ముందుకు పోతా ఉంటే ఒక మంచి ఈ ప్రతాప సింగారానికి సంబంధించి మరి ప్రైవేటు పాఠశాలకు ధీటుగా భవన నిర్మాణ కార్యక్రమాలే కానీ, లైబ్రరీ హాల్లే కానీ, ఈ రోజు ఇక్కడ అన్ని మరి వసతులు కలిగించిన మరి దీంతో పాల్గొన్న చాలా మందికి హృదయపూర్వకంగా నేను ప్రభుత్వం తరఫున మా తరఫున అభినందనలు తెలియజేస్తూ మంచి ఆలోచన ముందుకు పోతా ఉన్నాం. నేను సూచన కూడా చేసి ప్రేమించుకుంటా. కేవలం చదువులే కాదు, చదువులో ప్రావీణ్యత సాధించాలి. చదువుతో పాటు వ్యక్తిత్వాన్ని ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు విలువలతో కూడుకున్న ఉన్న మన విద్యను ముందుకు అందించే ప్రయత్నం చేయాలని నేను ఉపాధ్యాయులకు కూడా నేను కోరుతూ మరొకసారి చిన్నారిగా చదువుతా ఉన్న విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. హెడ్ మాస్టర్ గారు వారి బృందం సన్మానం చేయవలసిందిగా కోరుతాను. ఇప్పుడు మొట్టమొదటిగా మన ముఖ్య అతిథి శ్రీధర్ బాబు గారికి సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈటల రాజేందర్ గారికి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారికి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.